ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? రోజుకు 10 గంటలు కష్టపడి చదువుతూ మ్యాథ్స్లో షార్ట్ కట్స్ నేర్చుకున్నారు అండ్ అలానే రీజనింగ్లో ప్రతి దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ గ్రామర్ని మొత్తం తిరిగేశారు. చాలా గ్రేట్. మరి ఒక్క నిమిషం, మరి కేవలం 20 నిమిషాలు కేటాయించి చదవాల్సిన కంప్యూటర్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? అసలు కంప్యూటర్ మీరు అన్నిటిలో ఎంత తోపైనా సరే కంప్యూటర్ని క్వాలిఫై అవ్వకపోతే మీరు కష్టపడి చదివిందంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకు అని అంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే కంప్యూటర్లో మనం క్వాలిఫై అవ్వకపోతే మనం చదివినదంతా కూడా వేస్ట్ అయితే అయిపోతుంది. నీకు జాబ్ అయితే ఖచ్చితంగా రాదు. మరేం చేయాలి అని అంటే ఇప్పుడు కంప్యూటర్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? టైర్ 2లో మనకి టైర్ 1లో ఈ కంప్యూటర్ అనేది ఉండదు. ఎందుకంటే టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 2లో కంప్యూటర్ యొక్క సిలబస్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలానే దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. మనం టైర్ 1 అండ్ టైర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ని అయితే మనం అందిస్తున్నాం. కేవలం 1500 రూపాయలకి మాత్రమే టైర్ 1కి అండ్ టైర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ ఇన్స్టాల్. ఒక్కసారి మన యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఒక్కసారి డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కోర్స్ని అయితే పర్చేస్ చేయండి. మనకి టైర్ 1, ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. మనకి ఈ టైర్ 1 మార్క్స్ అనేవి మనకి టైర్ 2లో ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే అవ్వవు. ఈ టైర్ 1లో మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ 4 సబ్జెక్ట్స్ గురించి కూడా మనం ముందుగా ప్రీవియస్ వీడియోలో పూర్తిగా మనం అయితే డిస్కషన్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడు టైర్ 2, ఈ టైర్ 2 అని టైర్ 1 అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో గుర్తుపెట్టుకోండి, టైర్ 1 అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ టైర్ 2కి రాయడానికి అర్హులు అవుతారు. అండ్ ఈ టైర్ 2లో మనకి 3 పేపర్స్ ఉంటాయి. మనకి టైర్ 2లో 3 పేపర్స్ ఉంటాయి టోటల్గా. ఈ 3 పేపర్స్లో పేపర్ 1 అనేది అందరికీ కామన్. ఎవరైతే స్పెషల్ పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం మనం, లైక్ జేఎస్ఓ, ఏఏఓ, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు కూడా ఈ పేపర్ 1 అని అన్ని పోస్టులతో పాటు వాళ్ళకు కూడా ఈ పేపర్ 1 అనేది కామన్. ఈ పేపర్ 1లోనే మనకి అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఈ కంప్యూటర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ కంప్యూటర్ కూడా అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ కంప్యూటర్ అనేది టోటల్గా ఎన్ని మార్క్స్కి ఉంటుంది? టోటల్ మార్క్స్ ఈ కంప్యూటర్ అనేది టోటల్గా 60 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ అలానే 20 క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఈ కంప్యూటర్లో 20 క్వశ్చన్స్ వస్తాయి. మరి కంప్యూటర్లో ఎలాగో మార్క్స్ అయితే రావు కదా మేడం, ఎందుకు మనం కంప్యూటర్ని చదవడం అని అనుకుంటామా? అలా మాత్రం అనుకోకండి. ఎందుకు అని అంటే టైర్ 2లో నువ్వు క్వాలిఫై, నీకు 360 మార్క్స్, 350 అలా మార్క్స్ వచ్చేసినా సరే నువ్వు మీరు ఒకవేళ ఇందులో కనుక క్వాలిఫై అవ్వకపోతే మీకైతే జాబ్ అయితే ఖచ్చితంగా రాదు. మీకు అక్కడ మార్క్స్, మీరు కట్ ఆఫ్ కాకుండా మార్క్స్ ఎంత అయితే స్కోర్ చేస్తారో దాంతోపాటు ఈ కంప్యూటర్ని కూడా ఎలా అయితే ఈ 20 క్వశ్చన్స్ని కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మనం సిలబస్ని ఎంత నీట్గా అనలైజ్ చేసి బాగా ఎలా ప్రిపేర్ అవుతామో ఈ కంప్యూటర్ని కూడా మనం అలానే అనలైజ్ చేసి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకనంటే ఈ కంప్యూటర్లో కనుక మనం క్వాలిఫై అవ్వకపోతే ఖచ్చితంగా మనకైతే జాబ్ అనేది రాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పేపర్ 1 అనేది అందరికీ కామన్. అండ్ పేపర్ 2, పేపర్ 3 అనేది ఎవరైతే జేఎస్ఓ, ఏఓ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ కంప్యూటర్లో మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈ టైర్ 2లోనే మనకి కంప్యూటర్ సిలబస్ ఉంటుంది. టైర్ 1లో మనకి కంప్యూటర్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ టైర్ 2లో మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలానే 60 మార్క్స్కి అయితే ఈ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ టైర్ 2కి సంబంధించి పేపర్ 1 అనేది అందరికీ కామన్ అని చెప్పుకున్నాం. పేపర్ 1లోనే మనకి కంప్యూటర్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చిన బిగ్ చేంజ్ ఏంటి?
సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ 15 నిమిషాల్లో మీరు 20 క్వశ్చన్స్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ప్లీజ్ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఎందుకనంటే ఇప్పుడు మనకు వచ్చిన చేంజ్లో ఏంటనంటే, ఎలా అయితే పూర్తిగా మార్క్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో ఇక్కడ మనకి కంప్యూటర్కి కూడా అంతే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో వెయిటేజ్ బట్టి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మార్క్స్లో మనకి ఎక్కువ వచ్చినా సరే కంప్యూటర్లో మనం క్వాలిఫై అవ్వకపోతే మనం పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. సో ప్లీజ్ కంప్యూటర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో కంప్యూటర్లో మనకి 4 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఏంటి ఆ 4 టాపిక్స్? కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్. సో వీటి యొక్క సబ్ టాపిక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 4 టాపిక్స్ నుంచి కూడా మనకి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి? కంప్యూటర్ బేసిక్స్. సో కంప్యూటర్ బేసిక్స్లో ఉన్న టాపిక్స్ ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ మెమరీ, బ్యాకప్ డివైజెస్, పోర్ట్స్, విండో ఎక్స్ప్లోరర్ అండ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ అని ఉంది. అంటే ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ డివైజెస్ లైక్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అవన్నీ కూడా ఒక సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ఎలా వర్క్ చేస్తాయి అవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ డివైజెస్ అన్నిటిని గురించి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ గురించి, ప్రాసెసింగ్ గురించి, అంటే ఆ హార్డ్వేర్ డివైజెస్ అన్ని కలిపి ఎలా వర్క్ అవుతున్నాయి వాటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అండ్ అలానే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మనం దీన్ని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా పిలుస్తాం. అండ్ అలానే దీని గురించి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సిపియూని మనం, ఎందుకంటే ప్రాసెసింగ్ అంతా మనకి ఇక్కడే జరుగుతుంది కాబట్టి దాని గురించి నేర్చుకోవాల్సి ఉంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్స్ అవన్నిటి గురించి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కీబోర్డ్, మౌస్ వీటన్నిటి గురించి కూడా నేర్చుకోవాలి. అండ్ అలానే కంప్యూటర్ మెమొరీ, మనం మెమొరీ అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం? కంప్యూటర్లో ఉన్న పార్ట్స్ లైక్ ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ, వాటి గురించి కూడా మనం పూర్తిగా అనలైజ్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాకప్ డివైజెస్, మనకి ఏమైనా వర్క్ చేసినప్పుడు మనకి బ్యాకప్ డివైజెస్ ఉంటాయి కదా, లైక్ పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ అలానే పోర్ట్స్, యూఎస్బీస్ అవన్నీ ఉంటాయి కదమ్మా, వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా ఈ టాపిక్స్లో అన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ అలానే విండోస్ ఎక్స్ప్లోరర్ అండ్ కీబోర్డ్ షార్ట్ కట్ అంటే Ctrl+C కీబోర్డ్లో ఉన్న షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో కంప్యూటర్ బేసిక్స్ గురించి, కంప్యూటర్ యొక్క బేసిక్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానీ, సెకండరీ మెమొరీ, ప్రైమరీ మెమొరీని మనం ఎలా స్టోర్ చేస్తాం, బిట్స్ రూపంలో, కిలోబైట్స్ రూపంలో, అండ్ అలానే గిగాబైట్స్, టెగాబైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. కంప్యూటర్ బేసిక్స్ నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తూ వెళ్ళాలి. అండ్ అలానే కీబోర్డ్లో ఉన్న షార్ట్ కట్స్, Ctrl+C అంటే కాపీ అని, Ctrl+V అంటే పేస్ట్ అని, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ అలానే సాఫ్ట్వేర్, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక వర్క్ చేయడానికి, ప్రత్యేకంగా ఒక నిర్దిష్టమైన పని చేయడానికి యూజ్ చేసేదాన్నే మనం సాఫ్ట్వేర్ అని అంటాం. అండ్ అలానే ఆ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి? విండోస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ సూట్. అండ్ అలానే మైక్రోసాఫ్ట్లో ఉన్న టాపిక్స్ ఏంటి? ఎంఎస్ వర్డ్ గురించి, ఎంఎస్ ఎక్సెల్ గురించి, ఎంఎస్ పవర్ పాయింట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఉంది. ఎంఎస్ వర్డ్లో ఏంటి మనకి? మనం ఏదైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలన్నా, లెటర్స్ టైప్ చేయాలన్నా, అసలు ఎంఎస్ వర్డ్ దేనికి యూజ్ చేస్తాం? లెటర్స్ టైప్ చేయడానికి, లేదా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి, వీటన్నిటి గురించి కూడా, మనం ఏదైనా ప్రెజెంటేషన్ చేయడానికి, వాటన్నిటి గురించి కూడా మనం ఎంఎస్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఆ ఎంఎస్ వర్డ్ గురించి, ఫాంట్స్ గురించి, వాటన్నిటి గురించి కూడా మనం ఇందులో తెలుసుకోవాలి. ఎంఎస్ వర్డ్ గురించి క్లియర్గా ప్రతి చిన్నది కూడా తెలుసుకోవాలి మనం. అండ్ అలానే ఎంఎస్ ఎక్సెల్, రోస్ అండ్ కాలమ్స్ని యూజ్ చేసి మనం ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. దాని గురించి కూడా మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి కూడా క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ అలానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం పనులు కానీ, లేదా విద్యకి సంబంధించిన పనులు చేసినప్పుడు మనకి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించే స్లైడ్స్ రూపంలో మనం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది చేస్తాం. స్లైడ్స్ రూపంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. సెకండ్ టాపిక్ ఏంటమ్మా? సాఫ్ట్వేర్లో ఉన్న సబ్ టాపిక్స్ అన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ అలానే వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, ఇంటర్నెట్ గురించి, ఈమెయిల్స్ గురించి కూడా మనకి క్లారిటీగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి? వెబ్ బ్రౌజర్ అండ్ సర్చింగ్,
మేనేజింగ్ అండ్ ఈమెయిల్ అకౌంట్, ఈ బ్యాంకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్ అండ్ ఇంటర్నెట్ని యూజ్ చేసే కదా మనం ఏదైనా మెయిల్స్ పంపడం. కానీ ఇంటర్నెట్ లేకపోతే అసలు మనం ఫోన్ అనేది మనకు అన్నిటికీ కూడా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది పని చేయాలనంటే ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం. సో ఆ ఇంటర్నెట్ గురించి కూడా మనం క్లారిటీగా తెలుసుకోవాలి. అందులో ఉన్న టాపిక్స్ వెబ్ బ్రౌజర్ అండ్ సర్చింగ్ గురించి. మనకి ఏదైనా కావాలి అని అంటే ఏదైనా సర్చ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి అయినా మనం ఏదైనా సర్చ్ చేయాలనంటే మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనకి ఏది కావాలో దాని గురించి సర్చ్ చేస్తాం. అలా దాని గురించి వెబ్ బ్రౌజర్స్ గురించి, సర్చింగ్ గురించి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. గూగుల్ క్రోమ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ అవన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. అండ్ అలానే ఈమెయిల్ దేనికి వాడతాం? మనం ఏదైనా మెయిల్ సెండ్ చేయడానికి కానీ, అడ్రస్ అటాచ్ చేసి లేదా 100 మందికి ఒకేసారి అదే మెయిల్ని సెండ్ చేయడానికి, వాటన్నిటికీ కూడా మన దగ్గర కాంటాక్ట్స్ లేకపోయినా సరే మెయిల్ ద్వారా మనం ప్రతి దాన్ని కూడా సెండ్ చేస్తాం. సో ఈమెయిల్ గురించి కూడా, ఈమెయిల్ యొక్క అకౌంట్ గురించి, వాటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ అలానే ఈ బ్యాంకింగ్ అంటే ఏంటి? మనం బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేకుండా మనం ఫోన్లోనే లైక్ యూపీఐ వీటన్నిటిని కూడా యూజ్ చేసి ఇక్కడి నుంచే మనం మనీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదు అని అంటే మన సేవింగ్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవడం కానీ, అవన్నీ కూడా మనం ఈ బ్యాంకింగ్ నుంచే చేస్తాం కదా. సో వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. సో థర్డ్ వన్ ఏంటి? వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. ఇంటర్నెట్ గురించి అండ్ అలానే ఈమెయిల్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. అండ్ అలానే ఫోర్త్ వన్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ. నెట్వర్క్ గురించి అంటే ఒక కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఒక కంప్యూటర్ అనేది ఎన్ని కంప్యూటర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఒక కంప్యూటర్ అనేది కొన్ని వేల కొద్ది కంప్యూటర్లతో కనెక్ట్ అయినప్పుడు ఏం యూజ్ చేస్తాం, అసలు అలా కనెక్ట్ అవ్వడానికి ఏం యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి? అందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి? బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీలో నెట్వర్క్ డివైజెస్ అండ్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెడ్స్, ప్రివెంటివ్ మెజర్స్. నెట్వర్కింగ్ డివైజెస్లో మనకి నెట్వర్క్ టైప్స్ ఉంటాయి, నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి. ల్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్, మ్యాన్, వ్యాన్ ఇవన్నీ ఉంటాయి. లోకల్ ఏరియా నెట్వర్క్ అని, వైడ్ ఏరియా నెట్వర్క్ అని, టోపాలజీస్ ఉంటాయి, నెట్వర్క్ టోపాలజీస్ ఉంటాయి. వాటన్నిటికీ గురించి కూడా మనం ఇందులో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఒక కంప్యూటర్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది, వేరే ఒక డివైస్తో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో వాటన్నిటి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రోటోకాల్స్, మనకి ఇప్పుడు హ్యాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. హ్యాకింగ్ గురించి, సైబర్ సెక్యూరిటీ థ్రెడ్స్ గురించి, సైబర్ క్రైమ్స్ అవి జరగకుండా మన డేటా అనేది, మన యొక్క సమాచారం అనేది బయటకు వెళ్లకుండా, హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయకుండా ఉన్న ప్రోటోకాల్స్ గురించి, అన్నిటి గురించి కూడా మనం ఖచ్చితంగా క్లారిటీగా తెలుసుకోవాలి. నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ గురించి, ప్రివెంటివ్ మెజర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఇందులో ఉన్న టాపిక్స్ని వేటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అని అంటే మనకి కంప్యూటర్ అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ అనేది టైర్ 2లో ఉంటుంది. అండ్ అలానే ఇది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్, ఇది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. దీన్ని మనం క్వాలిఫై అయితేనే మనం నెక్స్ట్ మన యొక్క జాబ్ అనేది మనకు వస్తుంది. మనం ఎంత కష్టపడి చదివినా సరే ఇందులో క్వాలిఫై అవ్వకపోతే మనకు జాబ్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, టైర్ 2లో మనం కంప్యూటర్ని క్వాలిఫై అయితేనే మనకి జాబ్ అనేది వస్తుంది. మనకు జాబ్ కావాలనంటే మనం సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఎంత వెయిటేజ్ ఇస్తూ, ఎంత టైంని ఇస్తూ మనం చదువుతున్నామో, రోజుకి కంప్యూటర్ని కూడా అలానే చదవాలి. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2కి ఎలా అయితే ప్రమోట్ అవుతారో, పేపర్ 1లో ఈ కంప్యూటర్ని మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నిటిని కూడా బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి. బేసిక్స్ నుంచి మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి అందులో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఏం అందిస్తున్నాం? ఎస్ఎస్సి సిజిఎల్ యొక్క టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క కంప్లీట్ సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.